తన యొక్క ఆ శత్రువు శక్తిని, తన శక్తిని రెండింటిని కూడా బేరీజు వేసి చూసుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ సమస్యను చూసే దృక్పథంలో ఎంత మార్పు ఉంటుందో తెలుసా? ఈ సౌలు ఏం చేశాడంటే వచ్చి శత్రువును చూశాడు, అతని యొక్క ఆకారాన్ని చూశాడు, అతని యొక్క బలాన్ని చూశాడు. అతని యొక్క శక్తితో ఈ యొక్క సౌలు యొక్క శక్తిని పోల్చుకున్నప్పుడు చాలా తక్కువనిగా సౌలు కనిపించాడు. అప్పుడు అనుకున్నాడు, అయ్యా శత్రువా, నిన్ను ఎదిరించడానికి నా శక్తి చాలదు అన్న విషయం, అది చాలా తక్కువగా ఉందన్న విషయం నాకు తెలిసింది. అందుకే నిన్ను ఎదుర్కోవడానికి నేను ధైర్యం చేయలేకపోతున్నాను అనని అతను ఎక్కడికో వెళ్లి దాక్కున్నాడు. శత్రువు ముందుకు రావడానికి ధైర్యం చాలడం లేదు. ఇదే ఇక దావీదు ఇలా తన ప్రజల్ని ఎదుర్కోవడానికి ఇక శత్రువులు వచ్చారని తెలుసుకుని ఇక వెంటనే వచ్చి పౌరుషంగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక ఈ దావీదు తన ప్రజల పక్షంగా నిలబడి యుద్ధం చేయడానికి నిర్ణయించుకొని అసలు శత్రువును చూద్దామని చెప్పేసి ముందుకొస్తే ఆ శత్రువును చూశాడు. దావీదు చూసినప్పుడు, సౌలు చూసినప్పుడు ఆ శత్రువు ఎంత ఎత్తున్నాడో అంతే ఎత్తున్నాడు, 6 మూరల జానుడు. దావీదు అతను చూసినప్పుడు ఏం చేశాడంటే ఆ శత్రువు యొక్క శక్తిని అంచనా వేశాడు. ఈ శత్రువు యొక్క శక్తితో తన శక్తిని అంచనా వేయకుండా తాను నమ్మిన దేవుని యొక్క శక్తితో శత్రువుని అంచనా వేయడం ప్రారంభించాడు. గమనించారా? చాలాసార్లు మీరు సమస్యలు చూస్తున్నప్పుడు మీ శక్తితో అంచనా వేస్తూ ఉంటారు. అందుకే నేను గెలవలేకపోతూ ఉన్నాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ సమస్యను చూస్తూ ఉన్నప్పుడు నీ శక్తితో కాదు సుమా, అందుకే నీ శక్తి చేత, నీ బలం చేత ఇది జరగకపోవచ్చు. కానీ నీవు సేవిస్తున్న దేవుని యొక్క శక్తి నీ శత్రువు యొక్క శక్తి కంటే గొప్పది అన్న సత్యం నువ్వు తెలుసుకోవాలి, నమ్మాలి, ఆధారపడాలి. గమనించండి, ఇక్కడ దావీదు ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాటను వ్యక్తపరుస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనంలో, సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించగలడు అని చెప్పాడు. అంటాడు, సాక్షాత్తు ఎలుకబంటితో పోరాడింది దావీదే, సింహంతో పోరాడింది దావీదే. కానీ ఈయన ఏం వ్యక్తం చేస్తున్నాడంటే దానిపైన నాకు జయమిచ్చింది మాత్రం నా దేవుడే, పోరాడింది నేను, కనబడుతుంది నేను, నాకు శక్తినిచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, విజయాన్ని ఇచ్చింది నా దేవుడే అంటాడు. అదే దేవుడు ఇప్పుడు కూడా నాకు తోడుగా ఉన్నాడు అని అంటాడు. అది విశ్వాసం. అందుకే నీ సమస్యను నీ శక్తితో చూస్తున్నంత కాలం కూడా, ప్రియ దేవుని బిడ్డలారని మళ్ళీ ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ సమస్యను మీ శక్తితో మీరు పోల్చుకున్నంత వరకు మీరు ఓడిపోతూనే ఉంటారు, మీరు భయపడుతూనే ఉంటారు. మీరు అనేక సార్లు ఓటమి పాలు కావడానికి కారణం సమస్యను ఎదుర్కోక మునిపే ఓటమిని అంగీకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను నా వల్ల కాదు, నేను ఎదుర్కోలేను, నేను గెలవలేను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదైతే దేవుడిచ్చినటువంటి మునుపటి అనుభవాలను చూసి ఆయన ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం ఇక్కడ ఒక మాటని. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాటను చెప్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు యెహోవా కత్తి చేతనైనను ఈటి చేతనైనను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. యుద్ధము యెహోవాదే. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు విశ్వాసముచి నువ్వు నిలబడితే చాలు, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు, నువ్వు చూస్తావు. అందుకే దేవునిపైన ఆధారపడాలి, దేవునిపైన ఆనుకోవాలి. గమనించండి, ఇక్కడ ఈ మాటను ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక చక్కని మాట 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 29వ వచనంలో, సౌలైతే సమస్యను చూచి ఆయన ఎక్కడికో వెళ్లిపోయి శత్రువు ముందుకు రాకుండా ఎక్కడో వెనకాల ఉండిపోయాడు. 48వ వచనంలో ఇక్కడ ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనిని ఎదుర్కొనపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి, దేవుని యొక్క కృప తనకు తోడుగా ఉంది అని నమ్మినటువంటి వ్యక్తి శత్రువును ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తాడు, సమస్యను ఎదుర్కోవడానికి ముందుంటాడు. కానీ దేవుని యందు విశ్వాసం లేని వాడు ఏం చేస్తాడంటే పిరిగితనంతో వెనకాలంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మళ్ళీ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకాలం నీ జీవితంలో కొన్ని సమస్యలు నువ్వు ఎదుర్కొని ఉంటావు, వాటిని గెలిచి ఉంటావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఖచ్చితంగా ఇప్పటి వరకు నిన్ను ఆదరించిన దేవుడు మునుపు కూడా నిన్ను ఆదరించాడు, ఇప్పుడు నిన్ను ఆదరిస్తున్నాడు. నీ భవిష్యత్తు కాలం అంతా తన చేతుల్లో నిన్ను దాచి ఉంచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన తన కృప చేత నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. అందుకే వాక్యంలో ఉన్నటువంటి ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, యెహోషాపాతు ఒకసారి ఈ సమస్యను ఎదుర్కొంటూ శత్రువులు తన చుట్టూ వచ్చారని తెలిసి వెంటనే ఏం చేశాడంటే ఆయన సహజంగా భయపడ్డాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 2-3 వచనాలు ఈ మాటలు మనం చూస్తాం. ఆయన ఆ శత్రువులు తన మీదకి వస్తున్నారని తెలుసుకుని ఆయన భయపడి ఆయన వెంటనే ఏం చేస్తాడో తెలుసా అండి? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకొని అని అంటాడు. ఎస్,
ఏ సమస్య మన జీవితంలోకి చొరబడినా సరే అది దేవుని యొక్క అనుమతి లేనిదే మనకు హాని కలిగించలేదు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని మాటలు మన జాగ్రత్తగా మనం గమనిస్తే యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. రెండవది, అతడు ఉపవాస దినమును ప్రకటించాడు. శత్రువులు మీదకు వస్తే యుద్ధం చేయడానికి శక్తి కావాలి, మంచి ఆహారం తినాలి. కానీ ఇది మానవ శక్తి పైన ఆధారపడేవాడు చేసే పని. దేవుని శక్తి పైన ఆధారపడి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏంటంటే, అతడు యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు. దేవా, ఎందుకు జరుగుతుంది నా జీవితంలో ఇటువంటి సమస్యలు? ఎందుకు మాటి మాటికి ఈ అలజడి, ఈ కలవరం ఎందుకు నా బ్రతుకులో జరుగుతుంది అని తెలుసుకోవడానికి అతను చేస్తున్నటువంటి ప్రయత్నం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు యెహోవా యొద్ద విచారించాలి అని మనసును స్థిరపరచుకున్నాడు. నీకుందా ఆ స్థిరమైనటువంటి దేవుని పైన? ఆ రీతిగా నీవు ఆధారపడగలుగుతున్నావా? దేవుని కృపపై నీవు ఆనుకోగలుగుతున్నావా? దేవుని యొక్క సన్నిధిని నువ్వు మళ్ళీ 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 నువ్వు వెతకగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డారా, అందుకే సమస్య వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవాలి అన్న సత్యం చాలా మందికి తెలియట్లా. చాలా మంది కూడా ఈ సమస్య వచ్చినప్పుడు కలవరపడిపోతారు, కంగారు పడిపోతున్నారు. కానీ దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాన్ని సరిగా వారు అమలుపరచలేకపోతున్నారు. దావీదు భక్తుడండి ఏ మాట చెప్పినా అది గుండెల్లో అలా నిలబడిపోతుంది. అనుభవించి చెప్తాడు, ఆచరించి చెప్తాడు. కీర్తన గ్రంథం 57వ కీర్తన 1వ వచనంలో అంటాడు ఒక చక్కని మాట. ఆ మాటను మనం గమనిద్దాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణు జొచ్చి ఉన్నాను అని. గమనించారా? సమస్య యొక్క విరుగుడు ఎక్కడుంటుందంటే, శాపం ఎక్కడ నిర్మూలమవుతుంది అంటే, నీ బ్రతుకులో ఉన్న వేదన ఎప్పుడు అంతమవుతుంది అంటే, ఈయనంటాడు దేవా, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన నేను శరణు జొచ్చి ఉన్నాను అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక సమస్యను చూసి నువ్వు కలవరపడడానికి దేవుడు అనుమతించడం లేదు. ఇక నువ్వు పిరికి దాని వల్లే నువ్వు సమస్యను చూసి పరుగులు తీయటం, ఇంతవరకు నిన్ను చూసిన నవ్విన వారికి మళ్లీ ఇంకోసారి నవ్వే అవకాశం ఇవ్వడం దేవుడు ఒప్పుకోడు. దేవుడు అంటాడు, ఈ సత్యాన్ని ఎందుకు ఎత్తి ఆయన చెప్తున్నాడంటే, ఇటువంటి కృప నీ ఎడలో కూడా ఆయన చూపించాలని ఆశపడుతున్నాడు. నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు ఆపద కలిగినప్పుడు, నీకు అవమానం కలిగినప్పుడు, తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితులు ఇదిగో మాటి మాటికి నీ మెడల పైన నిన్ను వంచేస్తూ ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ ఆపదలు తొలగిపోవు వరకు ఆయన రెక్కల నీడలో నీవు శరణు జొచ్చి ఉండగలగాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. దేవుని యొక్క కృప నీపైన అమితంగా ఉంది. ఈ సత్యం తెలుసుకో. కాగా మీరు బలహీనుడు కాక ధైర్యము వహించుడి, నీ కార్యము సఫలమగును. దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు అంటే, నీవు బలహీనురాలిగా ఉండకుండా నీ సమస్యపై దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు, ఆధిపత్యం ఇవ్వబోతున్నాడని నమ్మగలిగినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో రకాలైన పోరాటాలు బ్రతుకులో కదా, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన జీవితాన్ని మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాయి. ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎటువైపు అడుగు వేయాలి, అర్థం కానిటువంటి కొన్ని సందిగ్ధమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు. కొన్నిసార్లు దాన్ని ఎదుర్కోవడానికి మన శక్తి చాలదు అన్న సత్యం మనకు అర్థమవుతూ ఉంటుంది. యెహోషాపాతు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవా, ఈ సమస్యతో ఎలా పోరాడాలో నాకు అర్థం కావడం లేదు, నాకు ఏం కూడా తోచడం లేదు, నీవే నాకు దిక్కు అన్నాడు. గమనించండి, దేవుడు ఎప్పుడు చొరవ తీసుకుంటాడంటే, దేవా హ్యాండ్స్ అప్, నేను ఇంకేం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏం కాదు, ఆలోచించలేను, నిర్ణయం తీసుకోలేను, నేను ఈ సమస్యను ఎదుర్కొని కాసేపు కూడా నేను నిలబడలేను, నా శక్తి చాలటం లేదు, నీ సహాయం నాకు కావాలి అని అడిగినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీవే నాకు దిక్కు అని నువ్వు చెప్పగలిగినప్పుడు నీ దేవుడు నీ జీవితం విషయంలో చొరవ తీసుకుంటాడు అన్న సత్యాన్ని నేను అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వెంటనే దేవుడు ఒక సమాధానం ఇస్తాడు యెహోషాపాతుకి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనంలో, ఈ యుద్ధము నీవు కాదు యెహోవాయే జరిగిస్తాడు. నీ సమస్యతో నువ్వు పోరాడవలసిన అవసరం లేదు. నువ్వు ఆ సమస్యను ఎదుర్కోవడానికి కత్తి పట్టక్కర్లేదు, నీ శత్రువు యొక్క కాళ్ళు కూడా పట్టక్కర్లేదు. నువ్వు దేవుని పాదాలు పట్టుకో, ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప కార్యాన్ని ఆ దయగలిగిన దేవుడు నీ పక్షాన్ని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనంలో, దేవుడే మీ పక్షమున యుద్ధము చేయును, ఆయన మీకిచ్చిన మాట చొప్పున దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయనను మీరు జాగ్రత్తగా వెతకండి అని అంటాడు. ఆయన విషయంలో మీరు జాగ్రత్తగా దేవుని వెతకండి. అంటే దేవుని కలిగి ఉండడం అనంటే సమయం దొరికినప్పుడు దేవుని దగ్గర 10 నిమిషాలు గడిపి వెళ్ళడం కాదు, ఒక స్నేహితుడిని అలా పలకరించి వెళ్ళిపోయినట్లు కాదు. దేవుని సన్నిధానంలో నువ్వు గడపాలి.
దేవుని యొక్క సన్నిధానంలో విశ్వాసంతో నువ్వు కన్నీరు ఒలికించి నీవు దేవా నా పరిష్కారం ఇదే అనేటువంటి ఆ నమ్మకంతో నువ్వు దేవుని పైన ఆధారపడాలి. అక్కడ ప్రారంభమవుతుంది నీకు ఆశీర్వాదకరమైనటువంటి చిగురు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్యాన్ని నమ్మి దేవుని పైన ఆధారపడి దేవా నీవే నాకు దిక్కు అని అంటావో ఆ క్షణం ప్రారంభమవుతుంది ఆశీర్వాదకరమైనటువంటి వెలుగు నీ బ్రతుకులో. అందుకే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఇది సత్యం. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. నువ్వు నమ్ము, అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు నీకు జరిగించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మళ్ళీ ఈ మాట మీతో చెప్తున్నాను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఎటువంటి అవసరత నీకున్నా సరే, ఎటువంటి సమస్య నీకున్నా సరే, ఎటువంటి కలవరం నీకున్నా సరే, ఇతరులతో పంచుకోవడానికి వీలు లేని ఒక సమస్య నీ అంతరంగంలో నిన్ను వేదనకు గురి చేస్తూ ఉన్నా సరే, ఖచ్చితంగా దయగలిగిన దేవుడు నీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఆయన నీ పక్షాన ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. నేను మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే నిన్ను నన్ను పోగొట్టుకోవడానికి ఇష్టం లేక అవసరమైతే తన ప్రాణమైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడే గాని నిన్ను నన్ను దక్కించుకోవాలని ఆరాటపడ్డాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఆయన చొరవ తీసుకుని నీ జీవితంలో కార్యం చేయడానికి ప్రారంభిస్తే ఎవరు దాన్ని ఆపగలరు? నీ జీవితంలో ఉన్న శాపాన్ని ఆయన తొలగించాలి అని నిర్ణయిస్తే ఎవరు దాన్ని అడ్డుకోగలరు? నమ్మదగిన దేవుని దగ్గరికి వచ్చావు, ఏమాత్రం నమ్మకం తప్పి ప్రవర్తించుకో. దేవుని యొక్క సన్నిధిలో ఆ నమ్మకం కలిగి ఉండు. రెండోదో మాట చెప్పనా, నమ్మకత్వం కలిగి ఉండు. దేవుని పైన నమ్మకం కలిగిన వారు చాలా మంది ఉంటారు, దేవుడు సహాయం చేస్తాడని. కానీ ఆ సహాయాన్ని పొందిన తర్వాత నమ్మకత్వం వారి జీవితంలో ఉండదు. అందుకే దేవుని సహాయం రెండోసారి వారి జీవితంలో కనబడదు. అందుకే వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, ఒకవేళ నీ పరిస్థితులను బట్టి, నువ్వు కృంగిపోయిన స్థితిని బట్టి, లేదా నీకున్నటువంటి ఆ ఒత్తిళ్లను బట్టి నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, జారిపోతున్నాను, పడిపోతున్నాను, నో, ఆ బలహీనపు మాటలు ఇక నీ నోట్లో రాకుండా నువ్వు జాగ్రత్త పడు. దయగలిగిన దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపించాలని ఆశపడుతున్నాడు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం నీకు మళ్ళీ 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 జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నది. ఏంటి అంటే, నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, నువ్వు గెలవలేవు, నీ వల్ల కాదు. కానీ నీవు నమ్మిన దేవుడు నీ పక్షాన సమస్తమును జరిగించగలడు అని నీవు విశ్వసించగలిగితే, ఈరోజు ఈ క్షణాన ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నటువంటి నీవు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు అని నీవు విశ్వసించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఈ క్షణం నుంచి నీ బ్రతుకులు ప్రారంభించబడుతుంది. ప్రార్థన చేద్దాం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభు, దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. మరొకసారి నీ సన్నిధిలో చేరి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ బలిష్టమైన చేతులకు ప్రియ బిడ్డలను అప్పగిస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని మీరు చెప్పారు. అదే దావీదుల ఆ సమస్యను మేము చూస్తే మా కళ్ల ముందు ఉన్న సమస్యను అయ్యా మా శక్తితో కాక దేవా నీ శక్తితో పోల్చినప్పుడు మా కళ్ల ముందున్న సమస్య చాలా చిన్నదిగా కనబడతా ఉంది. నీ మాటపై వారు నమ్మిక ఉంచి దానికి తగిన ప్రతిఫలాన్ని వారు అందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నమ్మదగిన శక్తిగల సర్వాధికార నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్నారు కదా, మరలా తిరిగి వచ్చే వారం కలుసుకుందాం.